ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2014లో 2 ముక్కలైంది. ఎందుకయిందండి? కేసీఆర్ తీసుకొచ్చాడా? సోనియా గాంధీ ఇచ్చిందా? కాదు. ప్రజల ఆవేదన, ప్రజల వాయిస్, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డారు. కరెక్ట్. ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ గారి వర్షన్కి వెళ్తా. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఏమన్నారంటే తెలంగాణ ప్రజలు తప్పు కాదు, ఆంధ్ర నాయకులు చేశారు ఇదంతా అని అన్నారు. నా మాట అగ్రి చేస్తారా మీరు ఎవరైనా? మీరు విన్నారు చాలా సార్లు మాట్లాడారు. అంటే ఇప్పుడు గురునాథం గారు ఆంధ్ర నాయకుల వాయిస్ ని మళ్ళీ ఒక్కసారి రీట్రేట్ చేశారండి. అది చాలా తప్పు. ఒక తెలంగాణలో ఉద్యమంలో నుంచి పుట్టారు అంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా ఆకలితో పుట్టారండి. ఫ్యాక్షనిస్ట్ కూడా ఆకలిని కారణంగా చూపిస్తామా? ఉద్యమాలను ఒక పొలిటికల్ అలిగేషన్ ఏదో వచ్చిందని మీరు ఉద్యమాన్ని, వాళ్ళలోని ఆవేశాన్ని, వాళ్ళలోని ఆలోచనను, వాళ్ళలోని ఆ పెయిన్ ని మీరు క్వశ్చన్ చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్, గోదావరి నదిలో పచ్చని 3 పంటలు పండే మాట మాట్లాడారు కానీ అక్కడ నిజంగా ఆకలితోనే మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆకలితో నిజాలు వస్తాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక ఎవరున్నారో తెలియాలి. ఒక క్రెడిబిలిటీ పోతుంది కదమ్మా. క్రెడిబిలిటీ పోయినప్పుడు మనము ఆ క్రెడిబిలిటీని నిలబెట్టాలి. అంటే అతను నోరు తెరవాలి, అతన్ని మనం మాట్లాడనివ్వాలి, అతన్ని మనం పట్టుకురావాలి, లీగల్ గా అతన్ని లయబుల్ చెయ్యాలి. ఓకే, అంటే ఒక వ్యక్తి అతి చిన్న మాట, నిజానికి ఆ మాటకు కూటమి భయపడ్డం అనేది చాలా దారుణమైన విషయం. అసలు ఇంత పెద్ద 164 సీట్స్ సపోర్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్, నేషనల్ లో సపోర్ట్ చేస్తున్న ఒక కూటమి, ఒక ప్రొఫెసర్ యూట్యూబ్ లో మాట్లాడిన మాటకు భయపడ్డం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి, ఈ రోజు ఇంత పెద్ద డిబేట్ జరగడం ఏంటి? అంటే అతనికి ఉన్న క్రెడిబిలిటీ యొక్క విలువ ఆ మాట అంత